నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. నేను రవి. నోరున్నవాడిదే ఊరంటారు. అదే సమయంలో మాటలు జాగ్రత్తగా రాకపోతే పళ్ళు కూడా రాలుతాయన్న మాట మనం వింటుంటాం. నోరు ఉండటం ముఖ్యం కాదు, మాటలు సరిగ్గా మాట్లాడాలి. మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతే నాలుగు చేసిన తప్పుకు పళ్ళు బలవుతాయి. ఒక్క నాలుక 32 పళ్ళకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ పెరిగిన వయసుకు అనుగుణంగా మాట్లాడటం కూడా ముఖ్యమే. ఏ వయసులో ఎలా మాట్లాడాలో, స్థాయిని బట్టి మాట్లాడే మాటలను సమాజం ఎలా స్వీకరిస్తుందో కూడా ఆలోచించుకొని మాట్లాడితే ఆ వ్యక్తికి ఉన్న హుందాతనం కొనసాగుతుంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఇప్పటి వరకు చెప్పుకున్న మాటలన్నీ వర్తిస్తున్నాయి. చిరంజీవి పైకి ఓ మాదిరిగా కనిపించినా లోపల మాత్రం ఆయనలో మరో మనిషి దాగుంటాడనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటూ ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేస్తారు చిరంజీవి. పుట్టుకతో వచ్చే బుద్ధులు పుడకలతో గాని పోవు అన్నట్లు లోపల ఒకటి ఉంటే బయటకు ఒకటి నటించడం చాలా కష్టమే. ఎప్పుడో ఒకసారి లోపల ఉన్నోడు బయటపడిపోతాడు, ముసుగేసుకున్నోడు దొరికిపోతాడన్నట్లు చిరంజీవి కూడా ఏదో చెప్పబోయి మరేదో చెప్తూ 40 ఏళ్లకు పైగా తాను కాపాడుకున్న హుందాతనాన్ని తానే పాడు చేసుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులో 10 మందికి చెప్పాల్సింది పోయి 10 మంది నవ్వుకునేలా మాట్లాడుతున్నారు చిరంజీవి. చిరంజీవి దాదాపు 50 ఏళ్ల సినీ ప్రస్థానం. ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అనేక విజయాలను చూశారు చిరంజీవి. ఈ క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. సినిమాల కోసం ఆయన కష్టపడిన తీరే ఆయన ప్రత్యేకంగా నిలబెట్టింది. 70 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యరీత్యా తీసుకునే జాగ్రత్తలు కూడా పలువురు ఆదర్శంగా తీసుకుంటారు. అయితే చిరంజీవి రాజకీయ జీవితం ఆయన్ను అనేక వివాదాల్లో నిలబెట్టింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా చిరంజీవి ఉంటున్నా వివాదాలకు మాత్రం ఆయన చాలా దగ్గరగా ఉంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే పలువురు రాజకీయ నాయకులను కలుస్తున్నారు. ఆయా వేదికలపై ఎవ్వరూ అడక్కపోయినా, సందర్భం కాకపోయినా రాజకీయాలను ప్రస్తావిస్తూ వివాదాలను అంటించుకుంటున్నారు. చిరంజీవికి సహజంగానే తొత్తరపాటు ఎక్కువ అనే ప్రచారం సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ ప్రచారానికి పెద్దగా కారణాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు చేతలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో కాదు, ఎలా మాట్లాడాలో కూడా చిరంజీవికి తెలియదన్న విషయం అనేకసార్లు తేటతెల్లమైంది. ఏ వేదికపై ఏ అంశాన్ని ప్రస్తావించాలన్న ఆలోచన కూడా చిరంజీవికి ఉండదని తేలిపోయింది. చిన్న చిన్న విషయాలను కూడా ఎలా హ్యాండిల్ చేయాలో చిరంజీవికి తెలియడం లేదు. రాజకీయాలను వదిలి చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తన హుందాతనాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలంటే అది ఓ పండగ రోజులా ఉండేది. ఇప్పుడు చిరంజీవి కాదు కదా, ఆయన కొడుకు రామ్ చరణ్తో కలిసి సినిమా తీసినా బాగుంటేనే సినిమాకు ప్రేక్షకులు వస్తున్నారే గాని బాగోలేకపోతే ఆ వైపు కూడా చూడ్డం మానేశారు ప్రేక్షకులు. అయితే ఆ విషయాన్ని మరిచిన చిరంజీవి, తనకు ఎన్నేళ్లు వచ్చాయో గుర్తులేని చిరంజీవి ఏదేదో మాట్లాడేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటు ఇండస్ట్రీ గురించి, అటు రాజకీయాల గురించి, మరోవైపు తన కుటుంబం గురించి ఆయనే మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. తాను ఇండస్ట్రీ పెద్దను కాదు అని చెప్పుకుంటారు చిరంజీవి. కానీ ఏదైనా వేదికపై ఎవరైనా ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరంజీవి గారు అనగానే ఆయనలో ఎక్కడలేని ఆనందం పొంగుకొస్తుంటుంది. ఇక ఆయనకు, ఆయన కుటుంబానికి భజన చేసే భక్త మండలి అంటే ఆయనకు చాలా మక్కువ. ఆ భజన బృందం ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవిపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఈ భజన బృందం ఆ వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించడం చాలాసార్లు చూశాం. అంతేనా, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే సోషల్ మీడియా మెగా ఫ్యాన్స్ కు కూడా చిరంజీవి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. చిరంజీవికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా గత ఎన్నికల్లో ఈ మెగా ఫ్యాన్స్ జనసేనకు సపోర్ట్ చేశారు, పోస్టులు వేశారు. దాని వెనుక ఉన్నది చిరంజీవి అయినా ఇప్పటికీ తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటారు చిరంజీవి. ఇలా చిరంజీవి లోపల ఒక చిరంజీవి ఉంటే బయట మరో చిరంజీవి కనిపిస్తుంటారు. చాలాసార్లు చిరంజీవిలోని మరో వ్యక్తి బయటపడినా ఈ మధ్య ఎందుకో తరచూ బయటకొస్తూ ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నారు.
వరుసగా సినిమా ఫంక్షన్లకు హాజరవుతున్న చిరంజీవి నోరు జారుతూ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో సోనియాతో, ప్రస్తుతం మోడీతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చిరుని నేషనల్ మీడియా కూడా బాగానే గుర్తిస్తోంది. దీంతో ఆయన మాటలను హిందీ, ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేస్తూ నేషనల్ మీడియా కథనాలను నడిపిస్తోంది. తెలుగు హీరోలంతా సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో ఎరగదీస్తుంటే చిరంజీవి మాత్రం తన వివాదాస్పద వ్యాఖ్యలతో పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ అవుతున్నారు. మొదట సరిలేరు నీకెవరు, ఆ తర్వాత గరికపాటి ఇష్యూ, ఇప్పుడు రాజకీయాలు. తన కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి అక్కడున్న వాళ్లతో నవ్వులు పూయిస్తూ బయట నవ్వుల పాలవుతున్నారు. ఏదో ఒకసారి పొరపాటున మాట్లాడారులే అనుకునేలోపే ఇంకో అంశాన్ని ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి. పోయిన రూపాయైనా తిరిగి వస్తుందేమో కానీ నోరు జారిన మాట మాత్రం ఎప్పటికీ తిరిగి రాదన్న విషయాన్ని చిరంజీవి మర్చిపోయినట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి ఏదో అయింది. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో నెట్టింట్లో ట్రోల్ అవ్వటమే పనిగా పెట్టుకున్నారు. కొంతకాలంగా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సన్నిహితంగా తిరుగుతున్న చిరంజీవికి కూటమి తరపున మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం జరిగింది. మరి ఆ లెక్కలేంటో కానీ సడన్గా రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు ఆయన. ఎవరూ అడగకపోయినా ప్రజారాజ్యం పేరెత్తి చర్చకు తెరతీశారు. మెగాస్టార్ కెరీర్లో ఎప్పటికీ చెరిగిపోని మచ్చ మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశం. ప్రజారాజ్యం అనే ఒక పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ ప్రస్థానాన్ని అప్పట్లో మొదలుపెట్టారు. అయితే ఆ పార్టీని ఎక్కువ కాలం కొనసాగించలేక కాంగ్రెస్లో కలిపేశారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి చూపించారు. అయితే చిరంజీవి తన కెరీర్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్న ప్రతి ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. లైలా ఫంక్షన్లో కూడా ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారింది అంటూ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం రాజకీయాల గురించి మరో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. బ్రహ్మానందం, గౌతమ్ కీలక పాత్రలో నటించిన సినిమా బ్రహ్మానందం. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించారు. ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటారని ఈ ఈవెంట్లో అన్నారు చిరంజీవి. ఆ కళామ తల్లితోనే ఉంటారని, చాలా మందికి డౌట్స్ వస్తున్నాయని, మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తానేమో అని, కొన్ని సేవలు అందించడం మాత్రమే చేస్తాను తప్ప మళ్లీ పొలిటికల్ గా ఎంట్రీ అవ్వడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఆ డౌట్ పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ గా తాను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుపుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. పీఆర్పీ నేర్పించిన అనుభవాలతో సమకాలీన రాజకీయాలు తనకు సెట్ కావని తెలుసుకుని పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి సైడ్ అయిపోయారు. మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన తాజాగా వివిధ సినిమాల ఫంక్షన్లకు హాజరవుతూ మెగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేలా మాట్లాడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి తన ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు జనసేనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం తరహాలో జనసేన దుకాణం కూడా బంద్ అవుతుందా అని సెటైర్లు వేస్తున్నారు. జై జనసేన అంటూ
తమ్ముడి పార్టీపై తన మమకారాన్ని చాటుకుని జనసేనను డిఫెన్స్లోకి నెట్టేలా మాట్లాడడం వివాదాస్పదంగా తయారైంది. 17 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతకాలంగా బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సన్నిహితంగా తిరుగుతున్న చిరంజీవికి కూటమి తరపున మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం జరిగింది. మరి ఆ లెక్కలేంటో గాని సడన్ గా రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారాయన. తన జీవితంలో రాజకీయ ప్రస్థానం ముగిసిందని, రాజకీయంగా తన ఆశయాలను ఇకపై పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చెప్పుకొచ్చారు. ఇటీవల పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తూ ఉండడంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, రాజకీయంగా తాను ఎలాంటి ముందడుగు వేయడం లేదన్నారు. తన సినిమాల ప్రమోషన్ కోసం విశ్వంబర సినిమాపై ఎఫెక్ట్ పడుతుందన్న భయంతోనే రాజకీయాలకు దూరమని ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఆయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. చిరంజీవి ఆకర్షణీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది. మధ్యలో చిన్న చిన్న చెలోక్తులు అవి కూడా వినిపిస్తుంటారాయన. కానీ ఆ ఊపులో ఆయన కొన్ని విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా వేదికల మీద రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావడం అనవసరం. ప్రజారాజ్యం నుంచే జనసేన పుట్టింది లాంటి విషయం, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, వీటి గురించి వేరే సినిమా వేదికల మీద మాట్లాడడం అప్రస్తుత ప్రసంగమే అవుతుందని విశ్లేషకులు చురకలంటిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాల్లో లేనని, ఇక అడుగు పెట్టబోనని ఆయనే స్వయంగా చెప్తున్నారు. దానికి పూర్తిగా కట్టుబడి ఏ విధమైన రాజకీయ ప్రస్తావనలు వేదికల మీద తీసుకురాకపోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లోకి రానంటూనే సినిమా వేదికలను రాజకీయ ప్రసంగాల కోసం చిరంజీవి వాడుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి. చిరంజీవి వినోదం అనుకున్నారు, కానీ కొంతమంది దాన్ని వివాదం చేశారు. మరీ ముఖ్యంగా ఫెమినిస్టులు కస్సుమన్నారు. ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్లో ఉన్నట్లుందని, తనకు అర్జెంటుగా ఓ మనవడు కావాలంటూ చిరంజీవి చేసిన ప్రకటన మహిళా సమాజాన్ని బొగ్గుమనేలా చేసింది. లెగసీని కొనసాగించేది వారసుడేనా, వారసురాలికి ఆ హక్కు లేదా అంటూ చాలామంది కొత్త రాగం అందుకున్నారు. చివరికి ఈ వివాదం జాతీయ మీడియాకు కూడా ఎక్కింది. రాజకీయాలు మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యుల గురించి స్పందించి తన కుటుంబాన్ని చర్చనీయాంశంగా మార్చారు చిరంజీవి. మనవరాళ్ల గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. తానింట్లో ఉంటే చుట్టూ మనవరాళ్లే ఉంటారని, అప్పుడు తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా అనిపిస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇప్పుడైనా కొడుకును కనాలని రామ్ చరణ్ కు చెబుతుంటారని, అప్పుడే మన లెగసీ కంటిన్యూ అవుతుందని గుర్తు చేస్తుంటారని చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి లెగసీ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. చిరంజీవి స్థాయి వ్యక్తి మగపిల్లలే వారసులనడం కరెక్ట్ కాదని, ఆడపిల్లలు వారసులు కాదా అని జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయికి అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. మగపిల్లోడు కూడా ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పులేదు, కానీ కూతురు పుడుతుందేమోనని భయపడుతున్నాననడం, వారసత్వం కోసం మగపిల్లోడిని కనాలని సలహా ఇచ్చాను అనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెరపై పెద్ద మనిషిగా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అసలు పుట్టే పిల్లల జెండర్ నిర్ణయించడం మన చేతుల్లో లేదనే కనీస ఇంగిత జ్ఞానం చిరంజీవికి లేకపోవడం శోచనీయమంటున్నారు. మగపిల్లలే వారసులు అనే అభిప్రాయంలో చిరంజీవి ఉండడంపై విమర్శలొస్తున్నాయి. ఆడపిల్లలు వారసులు కారా అని కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయ్యాక ఇంటి పేరు మారినంత మాత్రాన రక్తం మారిపోతుందా అని మండిపడుతున్నారు. ఇక చిరంజీవి వ్యాఖ్యలపై నేషనల్ మీడియాలో కూడా రచ్చ నడిచింది.
జాతీయ మీడియాలో సైతం కథనాలు రావడంపై మెగా ఫ్యాన్స్ చిరంజీవి వ్యాఖ్యలపై సంజాయిషీలు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు మెగా ఫ్యాన్స్ నెటిజన్లు మాత్రం సరదాగా చేసిన వ్యాఖ్యలను ఇలా నెగిటివ్ గా ప్రమోట్ చేయడం ఏంటి అని, అయినా చిరంజీవి తన చెల్లెలకు ఎన్ని కోట్లు ఫ్రీగా కానుకలుగా ఇచ్చాడు, తన కూతుళ్లు తన మనవరాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అందరికీ తెలుసు కదా. క్లింకారా పుట్టినప్పుడు అందరికంటే చిరు ఎంత సంబరపడ్డారో వీడియోలు అందరూ చూశారు కదా. మెగాస్టార్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఒక మగపిల్లాడు పుట్టి మెగా లెగసీని కంటిన్యూ చేయాలని కోరుకున్నాడు. ఒక తాతగా మనవడు కావాలి అనుకున్నాడు. దానికి ఎందుకు పదార్థాలు తీసి విమర్శలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా అకీరా సినిమాల్లోకి రాడు అని క్లారిటీ వచ్చిన తర్వాత తమ మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి చరణ్కి ఒక వారసుడుంటే బాగుండు అని ఎప్పటినుంచో అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ నిజమై చరణ్కి కొడుకు పుడితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటుంటే, మరోవైపు ఇలా పలువురు ఆడపిల్లల్ని చిరంజీవి తక్కువగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు 3 సంతానం. పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరానందన్, కుమార్తెల పేర్లు ఆద్య, పోలేనా అంజన. చిరంజీవి మరో తమ్ముడు నాగబాబుకు కూడా 2 సంతానం. ఆ ఇద్దరిలో ఒకరు వరుణ్ తేజ్ కాగా మరొకరు నిహారిక. మొత్తంగా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మగపిల్లలతో పోల్చితే ఆడబిడ్డలే ఎక్కువ. అయినప్పటికీ వారసత్వంపై మక్కువతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ను పలచన చేశాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం పెరగడం అనేది సర్వసాధారణం. అయితే మెగాస్టార్ లాంటి మహోన్నత వ్యక్తి పదే పదే ఇలా నోరు జారడం, అసందర్భంగా వ్యవహరించడం అనేది బాధాకరం. ఆయన కాస్త తర్కం వీడి ఆయన్ను గొప్ప వ్యక్తిగా ఆరాధించే లక్షలాది మంది మనసుల్లో మెగాస్టార్ గానే చిరస్థాయిగా నిలిచిపోవాలి. అంతేకాని ఇలాంటి నోరు జారడాలు, అసందర్భ ప్రేలాపనలతో ఆయన స్థాయి తగ్గించుకోకూడదు. సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలున్న చిరంజీవి ఆచితూచి మాట్లాడాలి. హాస్యం పేరుతో, సరదా పేరుతో ఏది మాట్లాడాలనుకున్నా అది ఎవరికి ఏ విధంగా తగులుతుందో ఆలోచించాలి. అవన్నీ ఎందుకు? మనసుకు తోచింది మాట్లాడే హక్కు లేదా అంటే సామాన్యుడికి కొంతవరకు ఉంటుంది. కాని ఏది మాట్లాడినా చరిత్రలో నిక్షిప్తమైపోయే స్థాయిగల చిరంజీవికి మాత్రం ఆ హక్కుండదు. చాలా ఆలోచించి ఒక మాట అనాలి. అప్పుడే ఆయన నటుడిగానే కాకుండా ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా ఎప్పటికీ చరిత్రలో చిరంజీవిగా నిలుచుంటారు. రాజకీయాలు, మహిళా అంశాలే కాదు, ఈ మధ్య చాలా సందర్భాల్లో మాట తోలటం చిరంజీవికి పరిపాటిగా మారిపోయింది. హీరోయిన్లపై, ఆర్టిస్టులపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక చిరంజీవి తన తాత గురించి చెప్పిన విషయాలను అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చిరంజీవి అసలు స్పృహలో ఉండే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అనేది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. 45 ఏళ్లకు మించిన సినీ ప్రస్థానం, 70లోకి అడుగడుతున్న ప్రాయం, ఇండస్ట్రీ పెద్ద అనే గౌరవం అన్నీ కలగలిపి మెగాస్టార్ చిరంజీవిని కేర్ ఆఫ్ తెలుగు సినిమాగా నిలిపాయి. రీసెంట్ గా వెంకటేష్ సంక్రాంతికొస్తున్నాంతో 300 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన మొట్టమొదటి సీనియర్ హీరో అయ్యాడు. కానీ అప్పటి వరకు ఇండస్ట్రీ రికార్డులు, బాక్సాఫీస్ రికార్డులన్నీ చిరంజీవి పేరు మీదే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి అత్యున్నత స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి లోపల మరో చిరంజీవి దాగున్నాడు. స్టేజ్ ఎక్కి మాట్లాడుతుండగానే ఆయనలోని మరో చిరంజీవి బయటకొస్తాడు. ఏదైనా అంశంగా హుందాగా మాట్లాడాల్సింది పోయి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలపై ఒక విధమైన జోకులు వేస్తూ విమర్శల పాలవుతారు చిరంజీవి. ఆ మధ్య అటెండ్ అయి లైలా, బ్రహ్మానందం ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. లైలా ఈవెంట్లో విశ్వక్సేన్ను పట్టుకుని ప్రౌఢా అనడం, హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఇక నీ పేరు మర్చిపోన్లే అని మెలికలు తిరగడం వంటివి జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది.
ఆ విషయం నుండి తేరుకునేలోపు నిన్న జరిగిన బ్రహ్మానందం ఈవెంట్లో లెజెండరీ బ్రహ్మానందం ఉద్దేశించి మాట్లాడుతూ రెడ్ ఫేస్ అనేసరికి అందరూ నివ్వెరపోయారు. బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వీళ్ళతోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని సరిగ్గా February 14th ఈ సినిమా వస్తుంది అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది. ఇక ఇదే ఈవెంట్లో చిరంజీవి తన తాత గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తాత మనవడు సెంటిమెంట్తో ఈ సినిమా తెరకెక్కడంతో చిరు తాత ఫోటోని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన తాత గురించి చెప్పారు. తన అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణమ్మ నాయుడని, ఆయన నెల్లూరు వాసని, మొగల్తూరులో సెటిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారంటూ చెబుతూ ఆయన మహారసికుడు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. తనకు ఎవరి పోలికలైనా రావచ్చు, ఎవరి బుద్ధైనా రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రావద్దురా అనేవాళ్లు అన్నారు. నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలిపోలేదు ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. అక్కడితో ఆగలేదు చిరంజీవి. తనకు ఇద్దరు అమ్మమ్మలని, ఇద్దరు ఇంట్లో ఉండేవారని, వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి దగ్గరకు తన తాత వెళ్లేవారంటూ చెప్పుకొచ్చారు. అలా తనకు తెలిసి 3 ఉన్నారని, 4-5 ఉన్నాయేమో తెలియదంటూ చిరంజీవి తన తాత గురించి గొప్పలు చెప్పుకుంటున్నట్లు నవ్వుకున్నారు. అయితే తన తాత రసికుడైనప్పటికీ దాన ధర్మాలు బాగా చేసేవారని చెప్పుకొచ్చారు. గతంలోనూ చిరంజీవి చీప్ కామెంట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పూజా హెగ్డేతో ఆచార్య స్టేజ్ పై చిరంజీవి వ్యవహార శైలిని అందరూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సరిలేరు నీకెవరు ఈవెంట్లో కూడా విజయశాంతితో స్టేజ్ పై ఆయన మాట్లాడిన విధానాన్ని అందరూ ఈజీగా తీసుకోలేకపోయారు. అండ్ పూజా హెగ్డే సో క్యూట్, అలా అలా కనబడుతుంది. పూజ నా వైఫ్ ఇక్కడే ఉంది. నేను చూసినప్పుడల్లా ఒక రకంగా నేను ప్రేమించేస్తుంటుంది. తన నవ్వు తను ఎంత బాగుంటుందంటే నీ నవ్వుకి పెద్ద ఫ్యాన్ సురేఖ. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్టేనా? అయితే చేయి పైకెత్తు. అదిగో. సో వెరీ హ్యాపీ. నాతో చేస్తుంటే ఇంకా బాగుండేది. చరణ్తో చేసావు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్నేళ్ల సినీ ప్రస్థానం, రాజకీయాల్లో సైతం ఉన్నత పదవులు అనుభవించిన చిరంజీవికి వేదికపై ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా వేదికనెక్కుతూ ప్రసంగించే చిరంజీవికి ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో విచక్షణ మరిచిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా చిరు తన తీరు మార్చుకుంటారో లేదా అలాగే మాట్లాడి విమర్శల పాలవుతారో చూడాలి. అండ్ విజయశాంతి తోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళం అంటే హీరోలుగా కాదండి. మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళ ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం.
ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.